భారతదేశ హెల్త్ ఇన్షూరెన్స్ మార్కెట్లో ఒక కొత్త పేరు వినిపిస్తోంది, గ్యాలక్సీ హెల్త్ ఇన్షూరెన్స్. ఇంతకీ ఏంటిది? ఇది మన అవసరాలకు సరిపోతుందా? రండి దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. ఒకే ఒక్క హాస్పిటల్ బిల్లు మనం సంవత్సరాల తరబడి కష్టపడి దాచుకున్న డబ్బు మొత్తాన్ని ఆవిరి చేసేగలదా? రోజురోజుకీ పెరిగిపోతున్న ఈ వైద్య ఖర్చుల కాలంలో ఇది చాలా సీరియస్ ప్రశ్న కదూ? అసలీ సమస్య ఎక్కడ్నించి మొదలైంది? భారతదేశంలో హెల్త్ కేర్ ఖర్చులు ఎందుకంత పెద్ద తలనొప్పిగా మారాయో ఓసారి చూద్దాం. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే చాలామంది అనుకున్నట్టు కేవలం హాస్పిటల్ బిల్లులు కట్టడం మాత్రమే కాదు. అంతకు మించి ఇది మనల్ని ఆర్థికంగా కుంగిపోకుండా కాపాడుతుంది, బెస్ట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకునే ధైర్యాన్ని ఇస్తుంది, అండ్ బోనస్గా సెక్షన్ 80D కింద ట్యాక్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు. సరే, ఈ సమస్యకు పరిష్కారంగా మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాటిలో కొత్తగా ఎంటర్ అయిన ఈ గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ సంగతేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. అసలు ఎవరిది ఈ గెలాక్సీ హెల్త్? ఇది 2024లోనే మార్కెట్లోకి వచ్చింది. వీళ్ల వెనుక మనందరికీ తెలిసిన టీవీఎస్ గ్రూప్ ఫ్యామిలీ ఉంది. అది చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఇది IRDAI అప్రూవ్డ్ కంపెనీ, అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నడుస్తుంది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నైలో ఉంది. వాళ్ల లక్ష్యమేంటో చాలా క్లియర్గా చెప్తున్నారు. 2047 కల్లా ఇండియాలో అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలనే ప్రభుత్వ లక్ష్యానికి మేం సపోర్ట్ చేస్తామంటున్నారు. అంటే మంచి ఇన్సూరెన్స్ను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేది వాళ్ల ఆలోచన. సరే, మాటలైతే బానే ఉన్నాయి. మరి వాళ్ళందించే ప్రాడక్ట్స్లో, పాలసీలలో ఏముంది, ఏ ఆఫర్ చేస్తున్నారో చూసేద్దాం. ఏ ఇన్సూరెన్స్ పాలసీ అయినా సరే మనకు అసలు సిసలైన టెస్టు పెట్టేది క్లెయిమ్ టైంలోనే. ఇందులో బేసిక్గా 2 రకాలుంటాయి. ఒకటి క్యాష్లెస్, రెండోది రీంబర్స్మెంట్. ఈ రెండిటి మధ్య తేడా ఏంటో ఫస్ట్ అర్థం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. క్యాష్లెస్ క్లెయిమ్ అంటే మనం హాస్పిటల్లో జేబులోంచి ₹1 కూడా కట్టకర్లేదు, ఇన్సూరెన్స్ కంపెనీయే నేరుగా చూసుకుంటుంది. కానీ ఇది వాళ్ల నెట్వర్క్ హాస్పిటల్స్లో మాత్రమే పనిచేస్తుంది. ఇక రీయింబర్స్మెంట్ అంటే ముందు మన డబ్బులు మనం కట్టి ఆ తర్వాత బిల్లులన్నీ సబ్మిట్ చేసి డబ్బులు వెనక్కి తీసుకోవాలి. ఎమర్జెన్సీలో క్యాష్లెస్ ఎంత హెల్ప్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. గెలాక్సీ పాలసీల విషయానికొస్తే వాళ్ళు చాలా విషయాలు కవర్ చేస్తున్నారు. నార్మల్ హాస్పిటలైజేషన్, సర్జరీలు, మందులతో పాటు మెటర్నిటీ, మెంటల్ హెల్త్ సపోర్ట్, రీహాబిలిటేషన్ లాంటివి కూడా ఇంక్లూడ్ చేశారు. ఇది చాలా మంచి విషయం. ఇక్కడే గెలాక్సీ కొంచెం స్పెషల్గా కనిపిస్తుంది. చాలా కంపెనీలు పట్టించుకోనివి కూడా వీళ్ళు కవర్ చేస్తున్నారు. ఉదాహరణకి అవయవ దాతకు అయ్యే ఖర్చులు, స్లీప్ డిజార్డర్ ట్రీట్మెంట్ అండ్ ముఖ్యంగా కన్జ్యూమబుల్స్ అంటే హాస్పిటల్ బిల్లులో వేసే గ్లౌజులు, సిరింజులు లాంటి చిన్న చిన్న వాటికి కూడా కవరేజ్ ఇస్తున్నారు. ఇది బిల్లులో పెద్ద తేడా చూపిస్తుంది. ఇంకో మంచి విషయం ఏంటంటే వీళ్లు జబ్బు వచ్చాక డబ్బులివ్వడమే కాదు, అసలు జబ్బు రాకుండా ఆరోగ్యంగా ఉండటాన్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. గ్యాలా ఫిట్ అనే ప్రోగ్రాం ద్వారా మనం ఫిట్గా ఉంటే నెక్స్ట్ ఇయర్ ప్రీమియంలో డిస్కౌంట్ కూడా ఇస్తారట. ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి. కానీ ఏ కొత్త కంపెనీ అయినా మనకొచ్చే ఫస్ట్ డౌట్ ఏంటి? అసలు టైంకి వీళ్లు మన క్లెయిమ్లు సెటిల్ చేస్తారా? నమ్మొచ్చా? ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఈ నమ్మకానికి సమాధానం ఒకే ఒక్క నంబర్లో దొరుకుతుంది. ఆ నెంబరే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. గెలాక్సీ హెల్త్ విషయంలో ఇది 98.5% కన్నా ఎక్కువగా ఉంది. దీనర్థమేంటంటే వాళ్లకొచ్చిన ప్రతి 100 క్లెయిమ్స్లో 98 కన్నా ఎక్కువ సక్సెస్ఫుల్గా సెటిల్ చేశారు. కొత్త కంపెనీకిది నిజంగా చాలా చాలా మంచి స్కోర్. ఈ రేషియో వాళ్ల మెయిన్ ప్లాన్స్లో కూడా కన్సిస్టెంట్గా ఉంది. గ్యాలక్సీ మార్వెల్లో 98.64%, గ్యాలక్సీ ప్రామిస్లో 98.57%. అంటే క్లెయిమ్స్ విషయంలో వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారని అర్థమవుతోంది. సరే, ఇదంతా చూశాక ఫైనల్గా ఏమనుకోవాలి? గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరికి మంచి చాయిస్ అవుతుంది? ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. చూడండి, కొత్తగా పెళ్ళైన వాళ్లకి, ఫస్ట్ టైం పాలసీ తీసుకునే వాళ్లకి, కన్జ్యూమబుల్స్ కవరేజ్ లాంటి మోడర్న్ ఫీచర్స్ కావాలనుకునే వాళ్లకి ఇది మంచి ఆప్షన్. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. ఇది కొత్త కంపెనీ కాబట్టి లాంగ్ టర్మ్ రికార్డ్ ఇంకా తెలీదు. పాలసీ తీసుకునే ముందు మీ ఏరియాలో వాళ్ల నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమున్నాయో చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే పాలసీ డాక్యుమెంట్లు పూర్తిగా చదవాలి. సో ఏ కంపెనీ అయినా సరే మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే: హెల్త్ ఇన్సూరెన్స్ని ఒక ఖర్చులా చూడొద్దు, మన ఫ్యామిలీకిచ్చే ఒక రక్షణ కవచంలా చూడాలి. చివరిగా ఒక ప్రశ్న: అనుకోని వైద్య ఖర్చుల నుండి మన ఆర్థిక భవిష్యత్తును కాపాడుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? సరైన నిర్ణయం తీసుకోవలసిన సమయం ఇదే.